రామ్మోహన్ గారు చెప్పండి, మీరు 10 సంవత్సరాల్లో ఏమీ చేయకుండా 60 రోజుల్లోనే మీరు ఇంకా ఎందుకో హామీలు అమలు చేయలేదని మా మీద ఒత్తిడి తెస్తున్నారు. అయినప్పటికీ కూడా మేము ప్రజల పక్షాన ఉన్నాం. దానిలో భాగంగానే ఆల్రెడీ మహాలక్ష్మి పథకాన్ని ఇంప్లిమెంట్ చేశాము. ఇప్పుడు 27వ తారీఖున మరో గృహజ్యోతి పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నామని చెప్తున్నారు. ఎలా రియాక్ట్ అవుతారు చెప్పండి. మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసుకుంటే బాగుంటుంది సోదరుడు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం తెలంగాణను విధ్వంసం చేయడం, తెలంగాణను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఇవాళ బీఆర్ఎస్ నాయకులను ఇట్లా మీరు నిందించడం సబబు కాదు. ఎందుకంటే ఆ రోజు టీపీఎస్ ను నాశనం చేసి మర్రిచెన్నారెడ్డి గారిని టీపీఎస్ లో కాంగ్రెస్ లో విలీనం చేసుకుని తెలంగాణకు అన్యాయం చేసి ఇందిరాగాంధీ గారు. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తెలంగాణ ప్రాంతానికి అనాదిగా విధ్వంసం చేసుకుంటూనే వస్తున్నారు, నాశనం చేసుకుంటూనే వచ్చారు కదా. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి మాటలు చెప్తే ఎట్లా? మొన్నటికి మొన్న గడిచిన తెలంగాణ రాకముందుకు రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా అసెంబ్లీ సాక్షిగా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నా అసెంబ్లీ సాక్షిగా, ఇవన్నీ అందరు విన్నారు కదా, ఆన్ రికార్డు కదా మొత్తం. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రాంతాన్ని అప్రతిహతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అద్భుతంగా అభివృద్ధి చేసారు. సంక్షేమ పథకాలు చిట్ట చివరి వ్యక్తులకు అందించడానికి ప్రయత్నం చేసి దాంట్లో 90% సఫలీకృతమయ్యారు. ఏదో చిన్న చిన్న కారణాలు బట్టి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయాలని కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి మాటలు చెప్పడం ఇది పూర్తిగా. రామ్మోహన్ గారు ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే ప్రజలందరూ చూస్తున్నారు. రామ్మోహన్ గారు తెలియకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులు పాలవుతున్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందండి? 200 గృహాలకు 200 యూనిట్లు ఫ్రీ ఇస్తాం. ఏం షరతులు పెట్టారు అందులో? ఒక్కసారి గమనించండి. ఒకసారి విద్యుత్ శాఖ అధికారులు పిలవని చెప్పండి. క్రైటీరియా ఏముంది? 200 యూనిట్లు క్రైటీరియా ఏంటి ఫస్ట్ చెప్పండి. మీరు ఆ లోడ్ కెపాసిటీ ఎంత, మీటర్ రీడింగ్ ఎంత అవుతుంది, ఎన్ని గృహాలకు 200 యూనిట్లు కాలుతుంది, ఎంత బడ్జెట్ కేటాయించడానికి కాంగ్రెస్ పార్టీతో మాట్లాడారు కదా. నాశనం అయింది. ఓకే సార్, మీ దగ్గర మళ్ళీ వస్తాను. మనతోటి బీజేపీ నేత శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు.